రోజు రఘునందన్ రావు గారు మన గెస్ట్గా ఉన్నారు. ఒక్క ఓటమి 100 తప్పులు సిరీస్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్గా భావించాలి. రఘునందన్ రావు గారు వెల్కమ్. గుడ్ ఈవినింగ్. యా, జర్నలిస్ట్గా, అదే సందర్భంలో అధ్యాపకుడిగా, ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా మీ జీవన ప్రస్థానాన్ని చాలా క్లోజ్గా చూసిన వాళ్ళలోగా మేము మీ ప్రతి స్టేజ్లోనూ ప్రతి చోట మీదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కేసీఆర్ దగ్గర ఒక బలమైనటువంటి నాయకుడిగా ముద్ర వేసుకుని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఈరోజు చూస్తున్నాం. ఈ మొత్తం ప్రస్థానంలో కేసీఆర్ పరాజయం, దీంట్లో మీకేమనిపిస్తుంది? ఈరోజు 2023లో కేసీఆర్ పరాజయానికి ప్రధాన కారణం మీకేమనిపిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్ని మనుషులుగా చూడకపోవడం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వారి ధోరణి వారిని ప్రజల నుంచి దూరం చేసింది. అహంకారం అనేటిదంటే ఒకటి వీడి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితికి కొంచెం భవిష్యత్తు కనబడి ఉండేది. కానీ మనుషుల్ని ఎవరిని కూడా మనుషులుగా చూడడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి అనేక మంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు వేటిని కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవరు లేరు, అంతా నేనే అనేటువంటి ఒక మాయలోకి వెళ్ళిపోయారు. వారు ఒక పొర వారి కళ్ళ ముందుకు అడ్డంగా వచ్చేది. ఆ పొరని ఛేదించి బయట ఏం జరుగుతుంది అనేది గమనంలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి దుస్థితి ఉండేది కాదు. అంటే తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, తెలంగాణ శ్వాసగా, తెలంగాణయే సెంట్రిక్గా బయలుదేరినటువంటి పార్టీ తన ప్రస్థాన క్రమంలో తన వెంట నిలబడిన వాళ్ళందరినీ వదులుకోవటం, వర్గాల్ని వదులుకోవటం, ఇదొక ప్రధానమైనటువంటి కారణంగా భావించాలా, లేదా అహంకారం మాత్రమే ప్రధానమైనటువంటి కారణంగా భావించాలా? అంటే ముందు అహంకారం వచ్చి తర్వాత అందరినీ దూరం చేసుకోవడం జరిగింది. రఘునందన్ రావు జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళ దాంట్లో ఒకడు. ఏప్రిల్ 27, 2001 తెలంగాణ రాష్ట్ర సాధనకంటూ ఒక మూమెంట్ స్టార్ట్ అయితే ఆ మూమెంట్ లోపల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఒక న్యాయవాదిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా సమాజంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపుతందుకు కేసీఆర్ గారు ఎన్నుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఆశతోటి వచ్చి ఆ రోజు జలదృశ్యంలో ఏప్రిల్ 27 కంటే ముందు ప్రిపరేటరీలో జరిగిన గోడలకు సున్నమేసిన కాడి నుంచి ఉన్నోడు రఘునందన్ రావు. అలా చాలామంది తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ఏంది అనేది ఆలోచించకుండా మాకందరికీ అసలు ఎమ్మెల్యేలు అవుతామని, ఎంపీలు అవుతామని, మంత్రులు అవుతామని ఆశ ఆ రోజు లేదు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయం లోపల మనం అందరం మాట్లాడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలని చైతన్యవంతులను చేసి దీన్ని ఒక ఉద్యమంగా మలచడానికి కేసీఆర్ గారు ఒక అడుగేస్తున్నారు. వీలైతే మనం సహకరించాలని ఆ రోజు నాలాగా అనేక మంది చదువుకున్నటువంటి మేధావులు, విఘ్నులు, మిత్రులు, న్యాయవాదులు, డాక్టర్లు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు సార్. ఒక వర్గం వచ్చింది, ఒక వర్గం రాలేదని లేదు. సబ్బండ వర్ణాలు కలిసి కొందరు కొద్దిగా ముందుకు వచ్చినారు, కొందరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు. బట్ అందరు కలిసే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి సబ్బండ వర్ణాలని ఏకం చేసిన తర్వాత వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నాకు గుర్తున్నంత వరకు అయితే మన చర్చలో ఒక మాట మనం చెప్పుకుందాం సార్. ఎవరు నచ్చినా నచ్చుకున్నా కానీ ఈరోజు ఫిబ్రవరి 17 7 పదులను పూర్తి చేసుకొని చంద్రశేఖరరావు గారు 7 పదులను పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఎట్లా వారు అప్పుడు కలవలే, వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా కలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి కనీసం మీ ద్వారా, ప్రేక్షకుల ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారు బహుశా ఈ ప్రోగ్రాం చూస్తుంటే కనుక మీరు మీ గతంలో మీకు అత్యంత ఆప్తగా ఉన్నటువంటి అంటే నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్కి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పినటువంటి విషయం కూడా నాకు ఇంకా గుర్తుంది. అటువంటి వ్యక్తి ఈరోజు మీకు దూరం అయినప్పటికీ మీరు మీ బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తున్నారు, మీ మంచి కోరుకుంటున్నారు. మీ నెక్స్ట్ జీవితం అంతా సుఖంగా, సంతోషంగా, ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నారు.